ఇప్పుడు యూపీఐ అనేది ఫ్రాన్స్లో కూడా వర్క్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం బాస్టిల్లే డే సెలబ్రేషన్ సందర్భంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ నరేంద్ర మోడీని ఇన్వైట్ చేశారు. సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది బయటకు వచ్చింది. అదేంటి అంటే ఫ్రాన్స్ అండ్ ఇండియా ఇద్దరి పార్ట్నర్షిప్ లో యూపీఐ సిస్టమ్ ని ఫ్రాన్స్ లో కూడా మనం వాడవచ్చు. అండ్ దీనిని వరల్డ్ 7 వండర్స్ లో ఒకటైన ఈఫిల్ టవర్ దగ్గర స్టార్ట్ చేయబోతున్నారు. యూపీఐ ఇది ఒక భారతదేశపు ఇన్నోవేటివ్ పేమెంట్ సిస్టమ్. ఇది మనల్ని బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ లో ఒక సూపర్ పవర్ ని చేయబోతుంది. ఈ వీడియోలో మనం అసలు యూపీఐ పేమెంట్ సిస్టమ్స్ మనల్ని ఎలా ఒక గ్లోబల్ లీడర్ ని చేస్తుంది, అండ్ అలాగే యూపీఐ వల్ల ప్రతి ఒక్క భారతీయుడి లైఫ్ లో ఎలా చేంజెస్ అనేవి వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. యూపీఐ ఎలా ఇంటర్నేషనల్ అవుతుంది? ప్రతి సంవత్సరం జూలై 14న ఫ్రాన్స్ లో బాస్టిల్లే డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. నిజానికి బాస్టిల్లే అనేది ఒక జైల్ పేరు, ఫ్రాన్స్ లో ఉంటుంది. ఫ్రెంచ్ రివల్యూషన్ టైంలో జైల్ దగ్గర ఉన్న కామన్ పీపుల్ అందరు కలిసి ఆ జైల్ పైన అటాక్ చేశారు. దీనివల్ల జైల్లో ఎంతో మంది అమాయకులు శిక్ష నుండి తప్పించుకున్నారు. నిజానికి ఫ్రెంచ్ రివల్యూషన్లో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ని పోషించింది. పాత సిస్టమ్కి బాయ్ బాయ్ చెప్తూ కొత్త బెటర్ సిస్టమ్స్కి వెల్కమ్ చెప్పాలి అనేదే ఫ్రెంచ్ రివల్యూషన్ యొక్క మెయిన్ ఎయిమ్. మన భారతదేశంలో రిపబ్లిక్ డే నాడు ఎలాగైతే మిలిటరీ మొత్తం పరేడ్ చేశారో సేమ్ అలాగే జూలై 14th బాస్టిల్లే డే నాడు అదే అక్కడ అందరూ అలాగే పరేడ్ చేశారు. ఆ సెలబ్రేషన్స్ కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఇన్వైట్ చేశారు. ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇండియా ఫ్రాన్స్ పార్ట్నర్షిప్ తో ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటి అంటే మన ఇండియన్స్ ప్యారిస్ ని విజిట్ చేసినప్పుడు అక్కడ మనం ఏదైనా పేమెంట్స్ ని యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. నిజానికి ఇది ఒక పెద్ద విషయం. మనం యూపీఐ ని ఫ్రాన్స్ లో వాడుతున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే మన యూరోప్ లో ఉండే బ్యాంక్స్ యూపీఐ కనెక్ట్ చేస్తుంది అని అర్థం. ఈ యూపీఐ వల్ల అసలు మన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ అనేవి వస్తాయి. నిజానికి యూపీఐని ఫ్రాన్స్ లో కూడా ఎనేబుల్ చేస్తామనే న్యూస్ రీసెంట్ గా వచ్చింది. కానీ ఎన్సిపిఐ మన యూపీఐని ఇంటర్నేషనల్కి తీసుకువెళ్ళడం కోసం 1 year ముందే వర్క్ స్టార్ట్ చేసింది. ఎన్సిపిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. జూన్ 2022లో ఎన్సిపిఐ ఫ్రాన్స్ యొక్క సైరన్ నెట్వర్క్ యూపీఐకి సంబంధించిన ఒక అగ్రిమెంట్ చేసుకుంది. జనరల్ గా మన ఇండియా నుండి వేరే దేశాలకు వెళ్లే టూరిస్టులకి అక్కడ సర్వైవ్ అవ్వడానికి 3 types ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 1 ఫారిన్ కరెన్సీని క్యారీ చేయడం. మనం మన దగ్గర ఉన్న ఇండియన్ కరెన్సీని ఫారిన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి అక్కడ మనం క్యాష్ ని వాడుకోవచ్చు. నెంబర్ 2 ఫారెక్స్ కార్డ్ని యూజ్ చేయడం. ది సేమ్ నెంబర్ 1 లాంటిదే, బట్ ఇక్కడ మనీ అనేది మన చేతుల్లో ఉండదు, మన కార్డ్స్లో మాత్రమే ఉంటుంది. మనం ఫారెక్స్ కార్డ్ని స్వైప్ చేసి అక్కడ వాడుకోవచ్చు. పైన చెప్పిన 2 పేమెంట్స్ మెథడ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనీని వేరే కరెన్సీలోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఛార్జెస్ అనేవి ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అవుతుంది. ఎందుకంటే దాదాపు ఏ కరెన్సీ కూడా ఒకే ప్రైస్ దగ్గర స్టడీగా ఉండదు. ఒక ప్రైస్ దగ్గర మనం బై చేస్తే ఇంకొక ప్రైస్ దగ్గర మనం సెల్ చేయవలసి వస్తుంది. దీనివల్ల మోస్ట్లీ యూజర్స్ కన్నా బ్యాంకేజ్ చాలా లాభం అనేది ఉంటుంది. ఇక థర్డ్ మెథడ్ యూసింగ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నేషనల్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఉంటే వాటిని ఉపయోగించి మనం పేమెంట్స్ చేయవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఒకవేళ మనం ఇంటర్నేషనల్ కార్డ్స్ని మరీ యూజ్ చేయడం వల్ల అడిషనల్గా 1 to 30% ఛార్జెస్ అనేవి పడతాయి. పైన చెప్పిన 3 మెథడ్స్ వల్ల ఇండియన్ టూరిస్టులకి ఎంతో కొంత నష్టాలే ఉన్నాయి. బట్ నా ఈ ప్రాబ్లం అన్నిటికీ ఒక యూపీఐతో సాల్వ్ చేయబోతున్నారు. యూపీఐకి ఇంటర్నేషనల్ డిమాండ్. మన అందరికీ తెలుసు G20 సమ్మిట్ ఈసారి ఇండియాలో జరగబోతున్నాయని. ఈ సమ్మిట్లో భాగంగా చాలా మంది ఇంటర్నేషనల్ లీడర్స్ ఇంకా ప్రెసిడెంట్ మన ఇండియాకి వస్తున్నారు. ఈ G20 సమ్మిట్ని యూజ్ చేసుకొని మన వాళ్ళు యూపీఐ సిస్టమ్స్ ఇండియాలో ఎంత కన్వీనియంట్గా వర్క్ అవుతున్నాయని ఒక లైవ్ డెమో ప్లాన్ చేశారు. దీని యొక్క రిజల్ట్ 13 February 2023 డేనా బయటపడింది. మన యూనియన్ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ జీ గారు ఒక విషయాన్ని అనౌన్స్ చేశారు. అదేంటి అంటే 13 దేశాల్లో మన యూపీఐ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు అని. అందులో భాగంగా రష్యా ఉక్రెయిన్ లో వార్ సమయంలో రష్యాకి ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రేడ్ అనేది డాలర్స్ లో జరగలేదు, యువాన్ అనే ఒక కొత్త కరెన్సీలో జరిగింది. మన యూపీఐని రష్యన్ పేమెంట్ సిస్టమ్స్ అయిన ఫాస్టర్ పేమెంట్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ చేసి
ఒక కొత్త ప్లాట్ఫామ్ ని తయారు చేస్తున్నారు. మన యూపీఐ ఆ రష్యా యొక్క మైర్కర్స్ రెండు కలిసి క్రాస్ బార్డర్ పేమెంట్ ప్రాబ్లం కోసం వర్క్ చేస్తున్నాయి. దీనితో మన ఇండియన్ ట్రేడర్స్ రూపీస్ లో ఆ రష్యన్ ట్రేడర్స్ రూబిల్స్ తో పేమెంట్ చేయవచ్చు. అంతేకాకుండా సింగపూర్ యొక్క పేనౌ, యూకే యొక్క టెర్రాపే, పే ఎక్స్పర్ట్, ఓమన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఇలా చాలా దేశాలు వాళ్ళ యొక్క పేమెంట్ సిస్టమ్స్ లో యూపీఐని యాక్సెప్ట్ చేయబోతున్నారు. వీటన్నిటికంటే మనకి సింగపూర్ లో జరిగే పార్ట్నర్షిప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింగపూర్ మన ఏషియాలోనే రిచెస్ట్ కంట్రీలో ఒకటి. దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ టర్మ్స్ లో దాదాపు $67,000. నిజానికి ఇది యుఎస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే చాలా ఎక్కువ. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే సింగపూర్ యొక్క టోటల్ పాపులేషన్స్ లో 9% ఆఫ్ పాపులేషన్ అనేది మన ఇండియన్ ఆరిజిన్స్ వాళ్ళే ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ ప్రకారం 2023లో దాదాపు $100 బిలియన్ రిమిటెన్స్ ద్వారా సింగపూర్ నుండి ఇండియాకి ట్రాన్స్ఫర్ అయ్యాయట. అయితే ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి, కేవలం $200 ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలంటే $3 to $6 ని చార్జ్ చేస్తున్నాయి మిడిల్ పేమెంట్ సిస్టమ్స్. బట్ ఇప్పుడు సింగపూర్ అండ్ ఇండియా కలిసి క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్స్ కి యాక్సెప్ట్ చేస్తున్నారు. దీనివల్ల మన ఇండియాకి మెయిన్ గా 3 బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నెంబర్ 1, మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే సింగపూర్ లో చదువుతున్నారో డైరెక్ట్ గా యూపీఐ తో వాళ్ళకి మనీ సెండ్ చేయవచ్చు. అలాగే వాళ్ళు కూడా రిటర్న్ మనీని సెండ్ చేయవచ్చు. నెంబర్ 2, ఆన్లైన్ షాపింగ్స్ లాంటివి కూడా యూపీఐ తో చేసుకోవచ్చు. నెంబర్ 3, ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్యాంకింగ్ సూపర్ పవర్. వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ లో మన దేశం ప్రెసెంట్ 3వ స్థానంలో ఉంది. 2030 కల్లా మన బ్యాంకింగ్ సెక్టర్ $1 ట్రిలియన్ మార్క్ ని తాకుతుంది. దీనివల్ల మన ఎకనామీ అనేది దాదాపు $10 ట్రిలియన్ కి చేరుతుంది. ప్రజెంట్ మన ఎకనామీతో పోల్చుకుంటే ఇదే డబుల్. వరల్డ్ బ్యాంక్ దగ్గర ఉన్న డాటా ఏం చెప్తుందంటే మన దేశంలో 80% ప్రజలకి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. మన ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జాన్ ధన్ యోజన పథకంలో ఇండియా బ్యాంక్ అకౌంట్స్ నెంబర్స్ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయ్యాయి. బ్యాంక్ అకౌంట్ ఉండడం అనేది మనకు ఒక కామన్ విషయం కావచ్చు, బట్ అది నిజానికి మనల్ని సూపర్ పవర్ ని చేస్తుంది. అది ఎలా అంటే మనకి ప్రతి బ్యాంక్ అకౌంట్ లో ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ తో లింక్ అవ్వడం జరిగింది. జనరల్ గా మన చేతిలో ఉండే మనీ ఖర్చు అయిపోతుంది, బట్ మన బ్యాంక్ అకౌంట్ లో ఉండే అమౌంట్ అనేది మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఆ బ్యాంక్స్ అనేవి మనకి ఇంట్రెస్ట్ ని కూడా యాడ్ చేసి ప్రాఫిట్స్ అనేవి ఇస్తాయి. ఫ్యూచర్ లో ఒక చిన్న యాపిల్ నుండి పెద్ద ఐఫోన్ వరకు అన్ని పేమెంట్స్ అనేవి యూపీఐ తోనే జరగబోతున్నాయి. యూపీఐ ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రపంచం మొత్తం డాలర్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ప్రజెంట్ డాలర్ అనేది ఒక రిజర్వ్ కరెన్సీ అయిపోయింది. ప్రపంచంలో 80% ఆఫ్ ట్రేడ్స్ అన్ని కూడా డాలర్స్ లోనే జరుగుతున్నాయి. ఇది అమెరికాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దీనికి కారణంగా అమెరికా డాలర్స్ ని కంట్రోల్ చేసి మిగతా దేశాలను శాసిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టడం కోసం మన యూపీఐ ప్రయత్నిస్తుంది. యూపీఐ వరల్డ్ వైడ్ రీచ్ అయిందంటే మనం డాలర్స్ ని టచ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్ గా యూపీఐ తోనే ఆ దేశానికి సంబంధించిన కరెన్సీని ఆ దేశానికి డైరెక్ట్ గా సెండ్ చేయవచ్చు. అలా మనం అమెరికా డాలర్స్ పైన డిపెండ్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గుతుంది. యూపీఐ మనల్ని ఒక సూపర్ పవర్ గా తీర్చిదిద్దడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఇందులో ఉండే కాంటెంట్ అనేది మీకు నచ్చే ఉంటుంది అని ఆశిస్తున్నాం. సో కొంచెం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీరు అలా చేయడం వల్ల మా ఛానల్ ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.